అందరికీ నమస్కారం. ఈ రోజు కథ యాటిట్యూడ్ బాస్ మనసంతా నువ్వే చెలి పార్ట్ 12. ఇంకా స్టోరీలోకి వెళ్తే దేవుడా అని దండం పెట్టుకొని విరాజ్ వెనకే నడుస్తుంది. ఇద్దరు కారెక్కి కూర్చోగానే విరాజ్ కార్ స్టార్ట్ చేస్తాడు. మాన్వి ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని విండో నుండి బయటకు చూస్తూ రేపటి కోసం ఆలోచిస్తూ ఉంటుంది. విరాజ్ డ్రైవ్ చేస్తూ అది గమనించి, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచించేస్తున్నావు, రేపు పెళ్ళి ఎలా ఆపాలో అనా అని అన్నాడు. విరాజ్ మాటలకి తన వైపు తిరిగి, అవును సార్, మరి రేపు గట్టిగా ప్లాన్ చేయాలిగా అని తన పళ్ళకున్న క్లిప్స్ కనిపించేలా పల్లికలిస్తూ నవ్వింది. ఓరు దీని వేషాలో, ఇది నేనెక్కడ పెళ్ళి ఆపేస్తాను అని భయపడుతూ ఆలోచిస్తూ మళ్ళీ అబద్ధం చెప్తుంది అని మనసులో అనుకుంటూ, అవునా సరేలే, బాగా ఆలోచించు, పెళ్ళి కానీ ఆగకపోయిందో నీ పని చెప్తాను అని అంటాడు. అలా అనేసరికి మాన్వికి చిర్రెత్తుకొచ్చి, ఏం చేస్తారు ఆపకపోతే అని కోపంగా అంది. ఏంటి నోరు లెగుస్తుంది అని సీరియస్గా చూస్తూ అన్నాడు. మరి లేకపోతే ఏంటి సార్, కష్టపడి ఇంత ప్లాన్ చేస్తే మీరు అది మెచ్చుకోవడం మానేసి రేపు ఆపకపోతే నీ పని చెప్తాను అంటూ బెదిరిస్తున్నారు అని కోపంగా ఊగిపోతూ అంది. అంటే ఏంటి, నీ బోడీ ప్లాన్స్కి ఇంత బిల్డప్ ఇస్తున్నావు, ఇప్పుడు నీకు సన్మానం చేయాలా ఏంటి? విరాజ్ వైపు పూర్తిగా తిరిగి, నావి బోడీ ప్లాన్లా, అసలు అలాంటి ప్లాన్ని మీ మట్టి బుర్రకి ఇప్పటి వరకు తట్టే ఉండదు అని నిష్ఠూరంగా అంది. ఏయ్, నాదే మట్టి బుర్ర అంటావా అని కారు ఒక పక్కకి ఆపి విరాజ్ కూడా మాన్వి వైపు తిరిగి, ఏంటి నీ ది గ్రేట్ ప్లాను అని విర్రవీగుతున్నావు? ఆ మేఘన తిక్కది కాబట్టి డామినేషన్ కోసం చెప్పగానే నా పేరు రాయించుకోలేదు, ఇంకా పొదల్లో పడేయడం గురించి అయితే చెప్పనవసరం లేదు. అసలు మొదట వెతికినప్పుడే ఆల్రెడీ అటు మనుషులు వెళ్తుంటే నేనే అటు ఎవరు లేరు అని చెప్పి పంపించేశా, లేకపోతే ఎప్పుడో దొరికేసి ఉండేది మేఘన. ఇంకా డాక్టర్కి నేను చెప్పాను కాబట్టి స్పృహ తప్పింది అని అబద్ధం చెప్పాడు. నిజం చెప్పి ఉంటే నేను ఈ పాటికి స్టేషన్కి తీసుకువెళ్ళేవారు, కిడ్నాప్ కేసు కింద. అసలు ఇలాంటి బుర్ర తక్కువ ఆలోచనలు చెయ్యకి ఇంకోసారి అని అన్నాడు. అదంతా వినగానే ఒళ్ళు మండిపోయింది మాన్వికి. అసలు ఇంత చేసినా కూడా నన్ను నానా మాటలు అంటాడా అని కారు దిగి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదేంటి ఏమనకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అని ఆలోచిస్తూ, అనవసరంగా హర్ట్ చేశానా అని తనని తాను తిట్టుకుంటూ కార్ దిగి, మాన్వి ఆగు అని పిలుస్తూ తన వెనకే వెళ్తాడు. మాన్వి నా మాట విను, చాలా చీకటిగా ఉంది అని విరాజ్ పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా కోపంగా ముందుకు నడుస్తూ ఉంటుంది. విరాజ్కి ఇంకా చిరాకొచ్చి, మాన్వి అని గట్టిగా అరుస్తాడు. మొదటి నుండి విరాజ్ కోపం అంటే కొంచెం భయం ఉన్న మాన్వి విరాజ్ అలా అరిచేసరికి అక్కడే ఒక్క క్షణం ఆగిపోతుంది. మళ్ళీ అంతలోనే, వీడికి నేను భయపడేదేంటి అని అనుకుంటూ మళ్ళీ నడవడానికి ఒక్క అడుగు ముందుకు వేసిందో లేదో విరాజ్ చెయ్యి పట్టుకొని తన వైపుకి లాక్కుంటూ, ఏంటి ఓవర్ చేస్తున్నావు, ఎక్కువ చేసావనుకో దెబ్బలు పడతాయి అని అన్నాడు. అయ్యో, మీ దగ్గర ఓవర్ చేయగలమా సార్, ఆఫ్టర్ ఆల్ మీ పిఏని, నాకంత సీన్ ఉందా అని అంటూ, సార్ వదలండి, నేను ఇంటికి వెళ్ళాలి అని ముఖమాట తిప్పి అంది. నేను ఇంటికే తీసుకెళ్తా పదా, నేను మీతో రాను. మరి ఇంటికి ఎలా వెళ్తావు? క్యాబ్ ఏదో బుక్ చేసుకొని వెళ్తాను. ఈ టైంలో క్యాబ్ బుక్ చేసుకోవడం అంత సేఫ్ కాదు, నేను డ్రాప్ చేస్తా పదా. నాకు మీతో మీ కారులో రావడం ఇష్టం లేదు, మీరింటికి వెళ్ళిపోండి, నా తిప్పలేవో నేను పడతాను అని అంది. విరాజ్కి మాన్వి మాటలతో కోపం వచ్చేస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ, ఓకే, నా కారులో రావటం ఇష్టం లేదు అంతేగా, సరే క్యాబ్ బుక్ చేయి, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను రిటర్న్ వచ్చి నా కారులో వెళ్తా అని అన్నాడు. మాన్వి దానికి కూడా ఒప్పుకోలేదు. సరే పోనీ, క్యాబ్ వచ్చే వరకైనా వెయిట్ చేసి నేను ఎక్కించి వెళ్తా అన్నాడు. నో సార్, అవసరం లేదని చెప్తున్నాగా, మీరు వెళ్ళిపోండి అని గట్టిగా అన్నదో లేదో విరాజ్ గూబ గుయ్యి అనేలా ఎడాపెడా వాయించేస్తాడు. మాన్వి రెండు చెంపలపై చేతులు వేసుకొని గుడ్లప్పగించి ఏడుపు తన్నుకొస్తుంటే విరాజ్నే చూస్తూ ఉంటుంది. కోపంగా, ఏయ్ బుద్ధుందా లేదా నీకు, ఇలా అర్ధరాత్రి రోడ్ మీద సీన్ చేస్తున్నావు, అసలు నువ్వేమైనా పిఎమా సీఎం కూతురు అనుకుంటున్నావా, ఎవడేం చేయకుండా వదిలేయడానికి? పెద్ద పెద్ద వాళ్ళ అమ్మాయిలకి చిన్న పిల్లలకి కూడా సేఫ్టీ లేదు ఈ రోజుల్లో. రోజు పేపర్ టీవీలో చూస్తున్నావుగా ఎంతమంది బలైపోయారో, తెలిసి కూడా మీరు మారరా? మీ పంతం మీదేనా? సినిమాల్లో లాగా నలుగురు తాగేసి వస్తే హీరో కొట్టేసి కాపాడేశాడు, ఇక్కడ కూడా అలానే అయిపోతుంది అనుకోవద్దు. కొంచెం బుర్రవాడండి, మీ సేఫ్టీ బాధ్యత మీదే, ఎవడో కాపాడుతాడు కాదు, ముందు మీ సేఫ్టీ మీరు చూసుకోండి. అసలు కోపంలో అయినా బాధలో అయినా కానీ ఇలాంటి ఒక స్టెప్ తీసుకోకూడదు, అస్సలు మంచిది కాదు, ఎవరిని నమ్మలేం. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా అని విరాజ్ గట్టిగా అరుస్తూ ఉంటే మాన్వి బెదిరిపోయి చెయ్యను అని బోరున ఏడ్చేస్తూ ఉంటుంది.
అంతవరకు అరిచిన విరాజ్ మాన్వి ఏడుపు చూసి తనని తాను కంట్రోల్ చేసుకొని ఇట్స్ ఓకే ఏడవకు, నాకు కోపం వస్తే నేను కంట్రోల్ చేసుకోలేను, అందుకే అలా అరిచేశాను, సారీ అని మాన్వి కళ్ళు తుడుస్తూ చేయి పట్టుకొని తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. మాన్వి మౌనంగా బయటికి చూస్తూ కూర్చుంటుంది. విరాజ్ కూడా బెదిరిపోయింది కదా అని ఏమనకుండా మౌనంగా కార్ డ్రైవ్ చేస్తూ కాసేపటికి మాన్వి ఫ్లాట్ దగ్గర ఆపుతాడు. మాన్వి కార్ దిగి విరాజ్ వైపు చూడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. తను అలా వెళ్ళిపోతుంటే ఎందుకో తెలీదు, ఏదో వెల్తీగా అనిపిస్తూ ఉంటుంది విరాజ్కి. ఇంతలో వెళ్తున్న మాన్వి ఒక్కసారిగా వెనక్కి తిరిగి విరాజ్ వైపు చూసేసరికి తనకి తెలియకుండానే చిన్న చిరునవ్వు తన పెదాలపై నాట్యమాడుతుంది. అసలు ఏంటబ్బా ఈ ఫీలింగ్ అని మాన్వి వైపు చూస్తూ ఆలోచిస్తున్న విరాజ్ కంటికి మాన్వి పెదాలపై ఆ చిన్న చిరునవ్వు చూడగానే ఒక రకమైన హాయిగా అనిపించి తను కూడా తిరిగి నవ్వుతూ కారు ముందుకు పోనిస్తాడు. విరాజ్ వెళ్ళిపోగానే ఏదో ఆలోచించుకుంటూ పైకి వెళ్ళిపోతుంది మాన్వి. మాన్వి ఇంకా రాలేదేంటా అని ఆలోచిస్తూ బాల్కనీలో నిలబడి తన కోసం ఎదురు చూస్తున్న కీర్తి అదంతా చూసి నవ్వుకుంటూ మొత్తానికి బండి లైన్లోకి వచ్చిందైతే అనుకొని లోన్కి వెళ్ళిపోతుంది. విరాజ్ కారులో నవ్వుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ అంతలోనే ఏదో గుర్తొచ్చి హో షిట్ అని మళ్ళీ రిటర్న్ మాన్వి ఫ్లాట్కి వెళ్ళి తన కారులో ఉన్న చీరని పట్టుకొని మాన్వి ఫ్లాట్కి వెళ్తాడు. లోనికి వెళ్దామనుకుంటాడు కానీ చాలా అలసిపోయింది కదా, రెస్ట్ తీసుకుంటుందిలే, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని పక్కనే ఉన్న వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి సారీ మాన్వికి మార్నింగ్ ఇచ్చేయమని చెప్తాడు. ఆయన అలానే అని శారీ తీసుకొని లోపల పెడుతుంటే మళ్ళీ ఏదో గుర్తొచ్చి బాబాయ్ నేను ఇచ్చాను అని చెప్పొద్దు అని అన్నాడు. ఎవరిచ్చారంటే ఏం చెప్పాలి బాబు అని అడిగితే మీ శ్రేయోభిలాషి అని కార్డు మీద రాసి ఇది ఇచ్చే బాబాయ్ అని చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. పొద్దున్నే మాన్వి లేచి బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ హాల్లో వచ్చి కూర్చుంటుంది. ఇంతలో కీర్తి బ్యాగ్ సర్దుకొని హాల్లోకి వస్తుంది. కీర్తిని చూడగానే లేచి దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు కీర్తి అని అడిగింది మాన్వి. ఆఫీస్ పని మీద క్యాంపు వెళ్తున్నా మాన్వి, 2 రోజుల్లో వచ్చేస్తా, నైట్ చెప్దామని అనుకున్నా కానీ నువ్వు లేటుగా వచ్చావు, పైగా బాగా టైర్డ్ అయిపోయావని చెప్పలేదు. అయినా ఇదేంటి ఇంత సడన్ ట్రిప్, నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను కీర్తి, ఈరోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజు, నా ప్రతీకారానికి మొదటి మెట్టు ఎక్కే రోజు, నా హ్యాపీనెస్ని రేపంతా నీతో షేర్ చేసుకుందామని అనుకుంటుంటే నువ్వు ఇలా వెళ్ళడం ఏం బాగాలేదు అని ఏడుపు మొహం పెట్టుకొని అంది. సడన్గా చెప్పారు మాన్వి, నాకు వెళ్ళాలని లేదు, బట్ జాబ్ కదా, మళ్ళీ వెళ్ళకపోతే ఇష్యూ అవుతుంది, ప్లీజ్ అర్థం చేసుకో, నేను 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అని రిక్వెస్టింగ్గా అంది. జాబ్ అని అనేసరికి ఇంకేమనలేక సరే ఓకే అయితే నువ్వు 2 రోజుల్లో వచ్చేయాలి, ఈలోపు నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు నా ఫోన్ ఎత్తాలి, అలా అంటేనే నేను పంపుతాను అని అంటుంది. కీర్తి నవ్వుతూ ఓకే బాబా, నువ్వెప్పుడు ఫోన్ చేసినా వెంటనే లిఫ్ట్ చేస్తాను సరేనా అని గట్టిగా హక్ చేసుకొని బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. మాన్వికి ఎందుకో బాధగా అనిపిస్తుంది కీర్తి అలా వెళ్ళిపోయేసరికి. మళ్ళీ ఒంటరిదాన్ని అయిపోయానేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. చాలాసేపు కూర్చొని ఆలోచిస్తూ ఇక జరగాల్సిన పెళ్ళి ఉంది కదా అని లేచి ఫ్రెష్ అప్ అవుతుంది. సుమ గారిచ్చిన శారీ ఓపెన్ చేసి చూస్తే ఆల్రెడీ శారీ బ్లౌజ్ కూడా ఉన్నాయి అందులో. ఈవిడకెలా తెలిసిందబ్బా నా సైజుని అని ఆలోచిస్తూ శారీ కట్టుకొని మళ్ళీ మేకప్ వేసుకొని ఫుల్గా రెడీ అయ్యి ఈ రోజుతో ఈ అవతారం అవసరం తీరిపోతుందిగా అని అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఫ్లాట్కి తాళం వేసి కిందకు వెళ్తుంది. తను వెళ్ళేసరికి వాచ్మెన్ ప్యాకెట్ పట్టుకొని మాన్వి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మాన్వి గేట్ తీసుకొని వెళ్ళిపోతుంటే అమ్మ మాన్వి అని పిలుస్తాడు వాచ్మెన్. ఏంటండి అని మాన్వి అడిగేసరికి ఇది నీకు ఇమ్మని ఎవరో ఒక అతను ఇచ్చేసి వెళ్ళాడు తల్లి అని అంటూ ప్యాకెట్ చేతిలో పెడతాడు. ఎవరిచ్చారు అని అడిగితే ఏదో చిన్న కాగితం ఇస్తాడు, దాని మీద రాసి ఉంది చదువుతూ ఎవరు ఈ శ్రేయోభిలాషి అని ఆలోచిస్తూ ఉండగా విరాజ్ నుండి ఫోన్ వస్తుంది. సరేలే తర్వాత చూసుకుందామని ప్యాకెట్ బ్యాగ్లో పట్టేసుకొని ఫోన్ లిఫ్ట్ చేసి వస్తున్నా సార్ అని చెప్పి క్యాబ్ ఎక్కి విరాజ్ ఇంటికి పయనమవుతుంది. తన ఇంటికి వెళ్ళేసరికి అందరూ కారులో కళ్యాణ మండపంకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అజయ్ వల్ల ఆవిడ పద్దు కూడా వచ్చింది అక్కడికి. అజయ్ మాన్విని పరిచయం చేస్తాడు ఆమెకు. ఆమె చాలా బాగా మాట్లాడుతుంది మాన్వితో. ఇంతలో విరాజ్ పట్టు పంచె కట్టుకొని బుగ్గన చుక్క పెట్టుకొని ఫోన్లో ఎవరికో ఏదో సీరియస్గా చెప్తూ బయటికి నడుచుకుంటూ వస్తాడు. మాన్వి విరాజ్ని తదేకంగా చూస్తూ ఉంటుంది. అందరూ చెప్తుంటే ఏదో అనుకుంది కానీ అందగాడే కాదు మన్మధుడు. ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ముఖం. అందుకే అందరూ వీడి మీదికి ఎగబడుతూ ఉంటారు. వీడు వాళ్ళని వీడి మాయలో పడేసుకొని వాళ్ళ గుండె ముక్కలు చేస్తూ ఉంటాడు అని అనుకుంటూ విరాజ్ని చూస్తూ ఉంటుంది.
హిమ మాన్వి అలా విరాజ్ని గమనించడం చూసి విరాజ్కి ఈ అమ్మాయికి మధ్య లింక్ ఏంటబ్బా అని ఆలోచిస్తూ బాబీని ఎత్తుకొని కారెక్కి కూర్చుంటుంది. ఇంతలో ప్రణవ్ వచ్చి వదిన విరాజ్ అన్నయ్య బాబీని తను తీసుకొస్తాడంట ఇమ్మంటున్నాడు అని తీసుకెళ్లి మాన్వి చేతిలో పెడతాడు. అదేంటి సార్ నాకిచ్చారు అని మాన్వి అనేసరికి అన్నయ్య నీకే ఇమ్మని చెప్పాడు, మేమంతా ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, నువ్వు అన్నయ్య బాబీ కలిసి రండి మండపానికి అని చెప్పి కార్ ఎక్కి వెళ్ళిపోతాడు. అన్ని కార్లు ఒక్కొక్కటిగా ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉంటాయి. మాన్వి చేసేదేం లేక బాబీని తీసుకొని వెళ్ళి విరాజ్ కారులో కూర్చుంటుంది. విరాజ్ కాసేపు ఫోన్ మాట్లాడి కార్ ఎక్కి కూర్చుంటాడు. వెళ్దామా అని అంటాడు విరాజ్. అని బాబీని ఒడిలో కూర్చోబెట్టుకొని ఇద్దరికీ కలిపి సీట్ బెల్ట్ పెట్టి పోనిమ్మంటుంది. కార్ నేరుగా కళ్యాణ మండపం వైపు దూసుకుపోతుంది. ఇద్దరు జరగబోయే పెళ్లి గురించి ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా 1 గంటన్నర ప్రయాణం తర్వాత కార్ కళ్యాణ మండపం ముందు ఆగుతుంది. అప్పటికి బాబీ మాన్వి ఒడిలో హాయిగా నిద్రపోతూ ఉంటాడు. విరాజ్ వాడిని ఎత్తుకొని మాన్విని కార్ దిగమని చెప్పి తను కూడా కార్ దిగి అక్కడే ఉన్న హిమకి బాబీనిచ్చి రూమ్లో పడుకోబెట్టు అని చెప్తాడు. మాన్వి కిందకి దిగి ఆశ్చర్యంగా చూస్తూనే ఉంటుంది అక్కడ అరేంజ్మెంట్స్ని. బహుశా ఆకాశం అంత పందిరి అంటే ఇదేనేమో అని అనిపించేలా ఉంది ఆ మండపం. ఇంకోవైపు చూస్తే అక్కడ తినడానికి చాలా రకాల ఐటమ్స్ రెడీ చేసి టేబుల్స్ అన్నీ అందంగా సర్దుతూ ఉన్నారు. దేవుడా అని కళ్ళు తేలేస్తూ ఉంటే జరగని పెళ్ళికి ఇంత ఆర్భాటం ఎందుకు అని అనిపిస్తుందా అని మెల్లగా చెవిలో అన్నాడు విరాజ్. మాన్వి వెంటనే తల తిప్పి విరాజ్ వైపు చూస్తూ నేనేం అలా అనుకోవడం లేదు అని అంది. మరి పెళ్ళి జరుగుతుంది అని అనుకుంటున్నావా? నేను అలా కూడా అనలేదే అని అంది వెటకారంగా. నువ్వెలా అనుకుంటే ఏంటి, సమయానికి పెళ్ళాపితే చాలు, తేడాలు వస్తే మాత్రం నేను మనిషి అనే సంగతి మర్చిపోతాను అని అంటూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు విరాజ్. ఇప్పుడేదో నువ్వు మనిషి అయినట్టు అని మూతి తిప్పుకుంటూ మేఘన రూమ్కి వెళ్తుంది. తను వెళ్ళేసరికి మేఘనాని రెడీ చేస్తూ ఉంటారు. మేఘన నవ్వుతూ మాన్వి నా కల నెరవేరబోతుంది, విరాజ్ని పెళ్లి చేసుకుంటున్నా, అలానే తొందరలోనే వాడిని నా కాళ్ళ కిందేసి తొక్కేస్తా, వాడు నా ముందు చేతులు కట్టుకొని నిలబడేలా చేయకపోతే నా పేరు మేఘనయ్యే కాదు అని గొప్పలు పోతూ అంటుంది. నువ్వు వాడితో ఆట ఆడుకోవడమేగా నాకు కావాల్సింది అని మాన్వి మనసులో నవ్వుకుంటూ కంగ్రాట్స్ చెప్తుంది మేఘనాకి. విరాజ్ ధీమాగా రూమ్లో కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే అజయ్ లోన్కి వస్తూ ఏంట్రా అంత కామ్గా కూర్చున్నావు అని అన్నాడు. మరేం చేయమంటావు, ఇంకో గంటలో నీ పెళ్ళిరా. అవును తెలుసు, అది జరగదు అని కూడా తెలుసు అంటూ నవ్వుకుంటూ ఉంటాడు. అంత ఖచ్చితంగా చెప్తున్నావంటే ఏదో ప్లాన్ వేసే ఉంటావు, నాతో ఎందుకు చెప్పలేదురా ఇప్పటి వరకు అని కోపంగా అన్నాడు. నీతో చెప్పకుండా ఎలా ఉంటాను మామ, లాస్ట్లో చెప్దామని అనుకున్నా, అండ్ ఆ పని చేయాల్సింది కూడా నువ్వే అని అన్నాడు. ఏంట్రా నన్ను ఇరికిద్దామని ప్లాన్ గట్టా ఏమైనా వేస్తున్నావా ఏంటి? నీ మొహానికి అంత లేదులే, ఇప్పటికే మొహం సగం మా చెల్లి కొట్టే దెబ్బలకి కమిలిపోయింది, ఇప్పుడు అందరూ కొట్టారనుకో మరి చూడనవసరంలే అని అన్నాడు. అజయ్ గుర్రుగా చూస్తూ నా పెళ్ళాం కంటే నీకు పెద్ద గయ్యాలి కంప వస్తుందిరా, అది చేసే టార్చర్కి నీ బ్రెయిన్ బేజా ఫ్రీ అయిపోతుంది, చూస్తూ ఉండు అని మూతి తిప్పుకుంటూ అన్నాడు. చాలే, ఇక్కడున్నది విరాజ్, అది ఎంత పెద్ద గయ్యాలైనా తింగర్దైనా ఆఖరికి నా రూట్లోకి ఖచ్చితంగా వస్తుంది, నువ్వు పెట్టిన శాపనార్థాలు చాలు కానీ అంటూ ఏదో విషయం చెప్పి పెళ్ళికి అరగంట ముందు నువ్వు ఇవి పని చేయి సరేనా అని చెప్పి పంపించేస్తాడు. మాన్వి అటు ఇటు తిరుగుతూ ఉండగా విరాజ్ మెసేజ్ చేస్తాడు, పెళ్ళి ఆపడానికి ప్లాన్ వర్కౌట్ చేస్తున్నావా అని. మాన్వి ఆ మెసేజ్ చూసి నవ్వుకొని ఆ ప్రాసెస్లోనే ఉన్నాను సార్, మీరు నిశ్చింతగా ఉండండి అని నవ్వుకుంటూ మెసేజ్ చేస్తుంది. విరాజ్ అది చూసి అబ్బో మహానటి అవార్డు దీనికే ఇవ్వాలి, ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తుందిగా అని మనసులో అనుకుంటాడు. పిచ్చి వెదవా నేను చెడగొడతా అని అనుకుంటూ రిలాక్స్ అయిపోయాడు. పెళ్ళి జరిగే టైంలో వీడు ముఖం చూడాలి, నా ఆనందానికి అవధులు ఉండవనుకో అని నవ్వుకుంటూ ముందుకు వెళ్తుంది మాన్వి. ఆల్మోస్ట్ గెస్టులందరూ వచ్చేశారు. విరాజ్ ఫ్రెండ్స్, ఆఫీస్ స్టాఫ్, మోడల్స్ అందరూ వచ్చి మండపంలో కూర్చున్నారు. అప్పుడే నైనా మండపానికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. మాన్వి తనని చూస్తూ ఇదేంటి పెళ్ళి దీనికి జరుగుతున్నట్టు రెడీ అయింది అని అనుకుంటూ నైనాని పైనుండి కింది వరకు చూస్తూ ఉంటుంది. నైనా నేరుగా వెళ్ళి సుశీల గారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. విరాజ్ క్లాస్మేట్ అని చెప్పిందిగా మేఘన, అయితే పాప అందరికీ తెలుసు అన్నమాట, అయినా నాకెందుకులే ఎవరెలా పోతే అని అనుకుంటూ మేఘన రూమ్ వైపు అడుగులు వేస్తుంది. అప్పుడే జై తన పిఏతో కలిసి మండపానికి వస్తాడు.
కీర్తి మార్నింగ్ హైదరాబాద్ నుండి ఫ్లైట్లో బయలుదేరి వైజాగ్ చేరుకుంటుంది. అక్కడ తన ఫ్రెండ్స్ అంటే వాళ్ళ రూమ్లో లగేజ్ పెట్టుకొని కాసేపు రిలాక్స్ అవుతుంది. ఈవినింగ్ తన ఫోన్కి ఏదో అడ్రస్ మెసేజ్ వస్తుంది. అది చూడగానే తను కూడా ఆ అడ్రస్కి స్టార్ట్ అవుతుంది. కాసేపటికి చెప్పిన అడ్రస్కి చేరుకొని నేరుగా ఒక ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది. ఎవరో ఒక ఆవిడ వచ్చి తలుపు తీసి ఎవరు కావాలి అని అనగానే కిరణ్ ఉన్నాడా ఆంటీ అని అడిగింది. హా ఉన్నాడు అని అంటూ నాన్న కిరణ్ నీకోసం ఎవరో వచ్చారా చూడు అని అనుకుంటూ లోనికి వెళ్ళిపోతుంది ఆవిడ. ఎవరమ్మా అని అనుకుంటూ బయటకొచ్చిన కిరణ్ గుమ్మం దగ్గర నిలబడి ఉన్న కీర్తిని చూసి కంగు తింటాడు. ఎవరు మీరు అని అన్నాడు కిరణ్. నేను మీకు తెలియదు కానీ మీతో కొంచెం పనుండి వచ్చాను. మీతో కాసేపు మాట్లాడొచ్చా అని అడిగింది కీర్తి. కిరణ్ కాసేపు ఆలోచించి సరే లోపలికి రండి అని పిలిచి సోఫాలో కూర్చోమంటాడు. చెప్పండి ఏం మాట్లాడాలి? అది విషయం ఏంటంటే మీకు మాన్వి తెలుసు కదా? కీర్తి అలా అడుగుతుంది అని ముందే తెలిసినా ఏం తెలియనట్టు ఏ మాన్వి అని అన్నాడు. అదే మీ ఆఫీస్లో పని చేసేదిగా మాన్వి అని అంది కీర్తి. కిరణ్ ఏదో అప్పుడు గుర్తొచ్చిన వాటిలో తను ఇక్కడ జాబ్ వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయిందిగా అని అన్నాడు. అవునండి, ఇప్పుడు తను హైదరాబాద్లో నాతో పాటే ఉంటుంది. అలానా, ఇప్పుడు ఎలా ఉంది తను అని అన్నాడు. బాగుంది, తన విషయం మాట్లాడదామని మీ దగ్గరకు వచ్చాను అని అంటుంది కీర్తి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం అడుగుతుందో ఏంటో, సార్తో మాట్లాడాక ఈ అమ్మాయితో మాట్లాడాలి అని అనుకుంటూ చూడండి మిస్, నాకు ఆఫీస్ వర్క్ చాలా ఎక్కువగా ఉంది, చేసుకోవాలి. మీరు రేపు మార్నింగ్ ఆఫీస్కి వస్తే అక్కడ మాట్లాడతాను అని అన్నాడు. ఓకేనండి, రేపు మార్నింగ్ ఆఫీస్కి వస్తాను, అప్పుడు మాట్లాడదామని లేచి వెళ్ళిపోతుంది బయటకు. తను అలా వెళ్ళిపోగానే కిరణ్ మొబైల్ తీసి ఎవరికో ఫోన్ డయల్ చేస్తూ ఉండగా ఏంట్రోయ్ ఎవరికి ఫోన్ చేస్తున్నావని ఒక వాయిస్ వినిపిస్తుంది. కిరణ్ డయల్ చేయడం ఆపి భయంగా తలెత్తి గుమ్మం వైపు చూస్తాడు. మాన్వి మేఘన గది వైపు అడుగులు వేస్తూ ఉంటుంది. అప్పుడే జై తన పియ్యతో పాటు మండపానికి వస్తాడు. చుట్టూ చేసిన ఏర్పాట్లు చూసావా శివ, జరగని పెళ్ళికి ఎన్ని ఏర్పాట్లు అవసరమా, డబ్బులు దండగా కాకపోతే అని అన్నాడు. అదేంటి సార్ అలా అంటారు, జరగకపోవడం ఏంటి? హాహాహా అని వెకిలిగా నవ్వుతూ, అవును శివ, ఈ పెళ్ళి జరగదు. నేను ఆ విరాజ్ గాడు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నట్టు ఫొటోస్ మార్ఫింగ్ చేసి ఆ మేఘనాకి పంపాను. అది ఖచ్చితంగా విరాజ్తో పెళ్ళి కొప్పుకోదు అని అన్నాడు. వీడి బొందా, నేను ఆ ఫొటోస్ని పోస్ట్ చేయకుండా దాచేసా అని తెలిస్తే చచ్చిపోతాడు వెధవ అని పక్కపక్క నవ్వుకుంటూ, అవునా సార్, మీరు చాలా గ్రేట్ అండి అని అంటూ, కానీ సార్ మీరు ఫొటోస్ ఏమో మొన్నెప్పుడో పంపారంటే మేబీ పాటికి చూసే ఉంటారుగా ఫొటోస్, మరి పెళ్లి వరకు వచ్చారంటే ఏంటి అర్థం అని సందేహంగా చూశాడు చేయివైపు. నిజమే, మేబీ నలుగురు ముందు ఆ విరాజ్ని అవమానించాలి అని అనుకుంటూ ఉన్నారేమో, చూద్దాం, నాకైతే పెళ్లి జరగదు అని అనిపిస్తుంది అంటూ అటు చూసేసరికి మాన్వి అటుగా వెళ్తూ ఉంటుంది. హే నా పాలపిట్ట అని అంటాడు జై. ఎవరు సార్? అదే శివ, ఆ విరాజ్ గాడి పిఏ మాన్వి అని అనుకుంటూ తన వైపు వెళ్తూ ఉంటాడు. పాపం, ఆ అమ్మాయిని వీడి బారి నుండి ఎలా అయినా కాపాడాలి అని అనుకుంటూ శివ కూడా జై వెనకే వెళ్తూ ఉంటాడు. మాన్వికి కొంచెం ఆకలిగా అనిపించి భోజనాల దగ్గరికి వెళ్దామనుకుంటే ఈలోపు ఈ విరాజ్ ఏ ఫిట్టింగ్ పెట్టేస్తాడో పెళ్ళి ఆపడానికి అని వెళ్లకుండా అక్కడే ఉండి కాపలా కాస్తూ ఉంటుంది. ఇంతలో అటుగా ఒక అతను అరటి పళ్ళ గెల భుజాన వేసుకొని పట్టుకెళ్తూ ఉంటే అందులో నుండి 2 అరటిపళ్ళు లాగేసుకుంటుంది అతనికి తెలియకుండా. ఎవరూ లేని ఒకవైపు నడుస్తూ అరటిపండు ఒల్చుకొని తింటూ ఉంటుంది. జై ఎవరూ లేని వైపు మాన్వి వెళ్ళేసరికి ఇదే మంచి ఛాన్స్ అని అనుకుంటూ తన వెనకే వెళ్తాడు. ఇంతలో మాన్వి అరటిపండు తినేసి దాని తొక్కను వెనక్కి విసిరేస్తుంది. వెనకే వస్తున్న జై చూసుకోకుండా అరటి తొక్క మీద కాలు వేసి అనుకుంటూ అలా ముందుకు వెళ్ళి అక్కడే ఉన్న పెయింట్ దబ్బాల మీద పడి అమ్మా అని గావు కేక పెడతాడు. మాన్వి అక్కడి నుండి వేరే రూట్ ఉంటే అటుగా వెళ్ళిపోతుంది, జై అరుపుని వినిపించుకోకుండా. ఇంతలో జై ఏం చేస్తాడో అని కంగారుగా వచ్చిన శివ జరిగింది చూసి పొట్ట చెక్కలయ్యేలా దూరంగా నిలబడి నవ్వుతూ ఉంటాడు. జై ఒంటె నిండా పెయింట్ అంటుకుంటుంది. చాలాసేపు నవ్వి శివ అక్కడికొచ్చి అయ్యో ఏంటి సార్ ఎలా జరిగింది అని ఏం తెలియనట్టు అన్నాడు. ఏమో శివ, దేని మీదనో కాలు వేసి స్లిప్ అయి పడిపోయాను, కొంచెం హెల్ప్ చేయి అనేసరికి శివ చెయ్యిస్తాడు. జై లేచి ఓ షిట్, డ్రెస్ మొత్తం పాడైపోయింది, ఇప్పుడు ఎలా అని అనగానే ఇంటికి వెళ్ళి మార్చుకొని వచ్చేయడమే సార్ అని అన్నాడు శివ. సరే అయితే పద అని మెల్లగా మాన్వి వెళ్ళిన రూట్లోనే వెళ్తూ ఉంటే అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటారు జైని. చేసేదేం లేక ఇద్దరు ఎవరికీ కనిపించకుండా కారెక్కి వెళ్ళిపోతారు.
మాన్వి అరటి పళ్ళు తినేసి మేఘన రూమ్ వైపు వెళ్తుంటే ఏవో అరుపులు గట్టిగా వినిపిస్తూ ఉంటాయి రూమ్లో నుండి. ఆ అరుపులు వినగానే మాన్వి కంగారుగా గదిలోకి వెళ్తుంది. తను వెళ్ళేసరికి కిషోర్ గారు మేఘన మీద అరుస్తూ ఉంటారు. మేఘన, ఈ పెళ్ళి వద్దు, పద ఇంటికి వెళ్దాం అని లాక్కెళ్తూ ఉంటారు. మాన్వికి బుర్ర గిర్రున తిరుగుతుంది. కిషోర్ గారి నోటి నుండి ఆ మాట వినేసరికి, డాడ్, నేను చెప్పేది కాస్త వినండి అని మేఘన బ్రతిమలాడుతున్నా కూడా కిషోర్ గారు వినిపించుకోకుండా మేఘన చెయ్యి పట్టుకొని తీసుకెళ్తా ఉంటారు. అంకుల్ ఏమైంది, ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అయోమయంగా అడిగింది మాన్వి. కిషోర్ గారు ఏం సమాధానం చెప్పరు. మాన్వి ఎంతసేపు బ్రతిమలాడినా కూడా ఎటువంటి జవాబు రాదు. విరాజ్ని ఏదో ఒకటి చేసుంటాడు అని అనుకుంటూ పరిగెడుతూ అక్కడి నుండి విరాజ్ రూమ్కి వెళ్తుంది. విరాజ్ బెడ్పై కూర్చొని ఫోన్లో ఏదో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. సార్, మేఘన వాళ్ళ నాన్నగారు తనని తీసుకెళ్ళిపోతున్నారు అని కంగారుగా రావడం వల్ల రొప్పుతూ అన్నది మాన్వి. విరాజ్ బుర్ర ఎత్తకుండానే అదేగా మనకు కావాల్సింది అని అన్నాడు. విరాజ్ అలా అనగానే మాన్వికి చిర్రెత్తుకొచ్చి విరాజ్ చేయి పట్టుకొని కిషోర్ గారి దగ్గరికి లాక్కెళ్తుంది. మాన్వి, వాట్ ఈస్ దిస్, చెయ్యొద్దులు అని అరుస్తూ ఉంటాడు విరాజ్. మాన్వి నేరుగా వెళ్ళి కిషోర్ గారి కార్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆయన కార్ ఎక్కుతూ విరాజ్ని చూసి ఆగిపోతారు. దగ్గరికి వెళ్ళి, సారీ విరాజ్, ఈ పెళ్ళి జరగదు, ఏమనుకోకు అని భుజం తట్టి కార్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. మాన్వికి ఏం అర్థం కాదు అసలు ఏం జరిగిందో. కిషోర్ గారి కార్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ ఏమైందో చెప్పండి, అసలు ఎందుకు పెళ్ళి వద్దుంటున్నారో చెప్పండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. మాన్వి అలా చేస్తుంటే విరాజ్కి చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. అసలు నా పెళ్లి గురించి ఎందుకింత తాపత్రయం అని తనని చూస్తూ, అజయ్కి చెప్పానుగా పెళ్ళికి అరగంట ముందు చెప్పింది చెయ్యమని, కానీ ముందే ఎందుకు చెప్పేశాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అజయ్ ఫోన్ చేసి, బావా, నువ్వు చెప్పిన పని చెయ్యనా అని అన్నాడు. విరాజ్ షాక్ అవుతాడు అలా అనేసరికి. ఏంట్రా నువ్వు అనేది, నువ్వు ఇంకా ఆ వీడియో కిషోర్ అంకుల్కి ఇవ్వలేదా అని అడిగాడు ఆశ్చర్యంగా. లేదు బావా, పెళ్ళికి అరగంట ముందు కదా ఇవ్వమని చెప్పావు, ఇంకా టైం ఉంది కదా, అప్పుడే ఎందుకు ఇచ్చేస్తాను అని అన్నాడు అజయ్. విరాజ్ ఏదో ఆలోచిస్తూ ఫోన్ కట్ చేస్తాడు. మరెందుకు కిషోర్ అంకుల్ మేఘనని తీసుకెళ్ళిపోతున్నారు అని కార్ దగ్గరున్న మాన్విని చూస్తూ దగ్గరికి వెళ్తాడు. మాన్వి, పక్కకు తప్పుకో అని చెప్పి, అంకుల్ మీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు విరాజ్. విరాజ్ అలా అడిగేసరికి కిషోర్ గారు కార్ దిగి, చెప్పు విరాజ్ అని అన్నారు. అంకుల్, పెళ్ళి ఎందుకు వద్దంటున్నారో చెప్తారా కొంచెం అని అన్నాడు విరాజ్. మేఘనాకి నువ్వంటే ఇష్టం లేదు విరాజ్, అందుకే పెళ్ళి వద్దంటున్నా. అదేంటి, సడన్గా మీకెలా తెలిసింది తను నన్ను ఇష్టపడటం లేదు అని అనుమానంగా అడిగాడు. కిషోర్ గారు కాసేపు ఆలోచించి తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి ఒక వీడియో ఆన్ చేసి చూపిస్తాడు. విరాజ్ కన్నా ముందు మాన్వి ఆ ఫోన్ లాక్కొని వీడియో చూస్తూ ఉంటుంది. అది స్టార్టింగ్లో విరాజ్ని ముద్దు పెట్టుకున్న ఫంక్షన్ రోజు మేఘన మాటలు వినిందిగా, ఆ వీడియో అది చూసి మాన్వి షాక్ అవుతుంది. అసలు ఈ వీడియో ఎలా దొరికింది ఇప్పుడు అని అనుకుంటూ పక్కనే ఉన్న విరాజ్ని చూసేసరికి విరాజ్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. తనే పంపాడు అని అనుకొని ఫోన్ కిషోర్ గారి చేతికిచ్చి అక్కడి నుండి లోనికి వెళ్ళిపోతుంది. ఎవరు పంపారు ఈ వీడియో అని ఆలోచిస్తూ ఉన్న విరాజ్ భుజంపై చేయి వేసి, సారీ విరాజ్, మేఘన నీ కోసం ఇలా అనుకుంటుంది అని నేను కలలో కూడా అనుకోలేదు. తను నిన్ను ఇష్టపడుతుంది అని అనుకున్నాను, కానీ ఇలా అనుకుంటే అసలు ఈ పెళ్ళే వద్దు. నా కూతురు ఆనందంగా అత్తవారింటికి వెళ్ళాలి, కానీ ఇలా పగలు ప్రతీకారాలు అంటూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే నా మనసు ఒప్పుకోలేదు. దాని సంతోషం నాకు కావాలి, కానీ ఇలాంటి సంతోషం కాదు. పెద్ద మనసు చేసుకొని దాన్ని మన్నించు. నేను మీ నాన్నకి కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నా. వాడిని చూస్తే నా మనసు ఒప్పుకోక వాడి మాటలు కొట్టి పారేయలేక పెళ్లి జరిపించాల్సి వస్తుందేమో అని ఏడుపొస్తున్నా ఆపుకుంటూ విరాజ్ చేతులు పట్టుకొని బాధపడుతూ అంటాడు. అయ్యో అంకల్, నేను అస్సలు తప్పుగా అనుకోవడమే అది కూడా మిమ్మల్ని నా లైఫ్లో చూసిన ది బెస్ట్ పర్సన్ మీరు అంకల్. అసలు మీలా ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అని అంటూ, మా నాన్న కూడా కొడుకు సంతోషం కోసం ఆలోచించి ఉంటే ఇలాంటి ఒక రోజు వచ్చేది కాదు అని మనసులో అనుకున్నాడు. థ్యాంక్ యూ విరాజ్, నాకు పరువు పోయినా పర్లేదు, కానీ దాని జీవితం బాగుండాలి. అది మనస్ఫూర్తిగా ఇష్టపడే వ్యక్తితోనే దాని పెళ్లి జరిపిస్తాను అని అన్నారు కిషోర్ గారు. అంకుల్, చిన్న కరెక్షన్ చెప్పమంటారా అని అన్నాడు విరాజ్. చెప్పు విరాజ్. తనకి నచ్చే వ్యక్తి మాత్రమే కాకుండా తనని కూడా ఇష్టపడే వ్యక్తిని చూసి పెళ్లి చేయండి అంకల్, అప్పుడే తను సంతోషంగా ఉంటుంది అని అన్నాడు. కిషోర్ గారు నవ్వి, ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్, అందుకే ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న నిన్ను నా ఇంటి అల్లుడిగా చేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు అదృష్టం లేదు. సరేలే, ఉంటాను అని కారెక్కి వెళ్ళిపోతారు వాళ్ళు.
ఈ విషయం అప్పుడే పెళ్లి మండపంలో ఉన్న రఘునందన్ గారికి తెలిసి ఆవేశంగా ఊగిపోతూ ఉంటారు. అందరి ముందు తన పరువు ఏం కావాలి? చుట్టాలందరూ, బిజినెస్ పార్ట్నర్స్ అందరూ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి జరగదు అంటే ఎంత చులకనైపోతాను వాళ్ళ ముందు నేను అని ఆలోచిస్తూ తల పట్టుకుంటారు. సుశీల గారు రఘు గారిని ఓదార్చుతూ ఉంటారు. ఏంటి సుశీల, ఇలా చేశాడు వాడు, నాకు పరువు ప్రతిష్టలు అంటే ప్రాణమని వాడికి తెలిసి కూడా ఇలా ఎలా చేస్తాడు అని కోపంగా కిషోర్ గారికి ఫోన్ చేస్తూ ఉంటారు. కిషోర్ గారు ఫోన్ లిఫ్ట్ చేసి, సారీ రా రఘు, నేను నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా పంపలేను అని అంటాడు. అలా అని ఇప్పుడు అనిపిస్తుందా? నువ్వేగా నా కొడుకుతో నీ కూతురు పెళ్లి జరగాలి అని ఒకప్పుడు కోరుకున్నావు, ఇప్పుడు వద్దంటావేంటి అని ఆవేశంగా అన్నారు. నిజమే రఘు, అది చిన్నప్పుడు, కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేస్తే జీవితాంతం బాధపడుతూ ఉంటారు. నాకు అది ఇప్పుడే తెలిసింది. దయచేసి ఇక ఈ పెళ్లి విషయం మర్చిపో, కావాలంటే పెళ్లి ఖర్చు మొత్తం నేనే భరిస్తాను అని అన్నారు కిషోర్. కిషోర్, నువ్వు డబ్బు గురించే అంటున్నావు, కానీ నా పరువు మర్యాదల గురించి నీకు పట్టింపలేదా? ఇప్పుడు నన్నందరూ ఎంత చీప్గా చూస్తారు అని ఏదో అంటుండగా సిగ్నల్స్ కట్ అవ్వడం వల్ల కాల్ కట్ అయిపోతుంది. కాల్ కట్ అవ్వగానే ఇంకా ఆవేశంగా ఊగిపోతూ ఉంటారు రఘునందన్. ఎలా అయినా ఈ పెళ్ళి జరగాలి, కానీ ఎలా ఎలా అని ఆలోచిస్తూ బయటకు వెళ్తారు రఘునందన్. చుట్టూ మండపంలో చూస్తూ ఉంటారు తన ఫ్రెండ్స్కి ఎవరైనా ఆడపిల్లలు ఉన్నారా అని. కానీ అందరికీ ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయింది. అంతా చూడగా ఎదురుగా నైనా నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తుంది. చూడ్డానికి బాగుంది. ఈ అమ్మాయిని విరాజ్కి ఇచ్చి పెళ్లి చేస్తాను, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు, ఇప్పటికీ పెళ్లి జరిగితే చాలు అని నైనాతో మాట్లాడడానికి అలా ముందుకు వెళ్తున్న రఘునందన్ గారు ఎవరో ఒక అమ్మాయిని గుద్దుకోగానే అమ్మాయి కింద పడిపోతుంది. సారీ అమ్మ, చూసుకోలేదు అని చెయ్యి అందించి ఆ అమ్మాయిని పైకి లేవదీస్తూ ఆ అమ్మాయిని చూస్తారు. లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉంటుంది ఆమె ముఖం. ఆ చీర కట్టు బొట్టు చూసి రఘునందన్ గారు ముచ్చట పడతారు. ఎవరమ్మా నువ్వు అని సౌమ్యంగా ఆమెను అడిగేసరికి, నేను మీ చిన్నప్పటి ఫ్రెండ్ వేణుగారి కూతుర్నండి అని అంది ఆ అమ్మాయి. స్వతహాగా స్నేహితులు అంటే ఎంతో ఇష్టం రఘునందన్ గారికి. తన చిన్నప్పటి ఫ్రెండ్ కూతురు అనగానే ఇంకా నచ్చేసింది ఆ అమ్మాయి. మరి మీ నాన్నగారు అని అంటుంటే ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటూ, నాన్నగారు ఈ మధ్యనే కాలం చేశారు అంకల్, నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది, నేను ఇప్పుడు అనాథనైపోయాను అంకుల్ అని ఏడుస్తూ ఉంటుంది. ఊరుకో అమ్మా అని ఆ అమ్మాయిని ఓదార్చుతూ, మరి పెళ్ళికి ఎవరు చెప్పారు నీకు అని అడిగేసరికి, కిషోర్ అంకల్ చెప్పారు అంకుల్, అలానే పెళ్ళి అయిపోయాక ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తానని కూడా చెప్పారు, అందుకే రాజమండ్రి నుండి వచ్చేసాను ఇక్కడికి. ఇద్దాకటి నుండి అంకుల్ని వెతుకుతూనే ఉన్నాను, కానీ కనిపించడం లేదు. నేను అన్నీ సర్దుకొని అంకుల్ మాట మీద వచ్చేసా అంకుల్, కానీ అంకుల్ కనిపించడం లేదు. నేను మళ్ళీ ఊరు వెళ్తే మా ఊర్లో వాళ్ళకి నా ముఖం ఎలా చూపించుకోగలను అని వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఆ ఆఖరి మాటలు వినగానే రఘునందన్ గారికి తన సిట్యువేషన్ గుర్తొచ్చింది ఒక్కసారిగా. వాడు దుర్మార్గుడు, అలా పక్క వాళ్ళ కోసం ఆలోచించకుండా వెళ్ళిపోతాడు. నువ్వు బాధపడకు తల్లి, మీ నాన్న నాకు కూడా ఫ్రెండే, నేను చెప్పినట్టు చేస్తావా తల్లి అని అడుగుతాడు ఆ అమ్మాయిని. ఆమె సరే అని తలాడిస్తుంది. ఇంతలో పంతులు గారు అరుస్తూ ఉంటారు, పెళ్లి కొడుకుని తీసుకురండి అని. సుశీల గారు బయటికి వెళ్ళి అజయ్తో మాట్లాడుతున్న విరాజ్ని పిలుస్తారు. ఏంటమ్మా, పెళ్ళికి టైం అవుతుంటే ఇక్కడేం చేస్తున్నావు విరాజ్? ఇంకా అమ్మ వాళ్ళకి నిజం తెలియదా అని అనుకుంటూ ఏదో చెప్పేలోపు తర్వాత మాట్లాడుకుందాం నాన్న, ముందు ముహూర్తానికి టైం అవుతుంది అని చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చోబెడతారు. విరాజ్ అసహనంగా కూర్చొని, అసలేం జరుగుతుంది, పెళ్లి కూతురు లేకుండా పెళ్ళేంటి, వీళ్ళకి చెప్పిన అర్థం కాదు అని పంతులు గారు ఏవో చెప్తుంటే అలా పూజ చేస్తూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ పంతులు గారు అరుస్తూ, పెళ్లి కూతుర్ని తీసుకురండి అయ్యా అని అనేసరికి, నీ పిచ్చి పంతులు, ఇంకెక్కడి పెళ్లి కూతురు, ఎప్పుడో వెళ్ళిపోతేను అని నవ్వుకుంటూ ఉంటాడు చిన్నగా. ఇంతలో పట్టీల శబ్దం లయబద్ధకంగా వినిపిస్తూ ఉంటే ఎవరా అని అందరూ అటువైపు చూస్తారు. ఎదురుగా సుశీల గారు ఇంకొందరు ఆ అమ్మాయిని పట్టుకొని నవ్వుతూ తీసుకొస్తూ ఉంటారు. పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా బంగారం వేసుకొని దగదగా మెరిసిపోతూ ఉందా అమ్మాయి. అందరూ నోరెళ్ళబెట్టి ఆ అమ్మాయిని చూస్తూ ఉంటారు. అంతటి అపురూప సౌందర్యవతి ఆమె. నేరుగా తీసుకొచ్చి విరాజ్ పక్కన నిల్చుంటుంది ఆమె. విరాజ్ ఆమె చీరని చూస్తూ, ఈ చీర ఎక్కడో చూసానే అని ఆలోచిస్తూ ఉండగా టక్కన బల్బు వెలుగుతుంది. ఆ చీర మాన్వికిమ్మని వాచ్మెన్కి ఇచ్చిన సంగతి, ఇది నా పక్కనొచ్చి నిలబడిందేంటి అని ఆశ్చర్యంగా అలా కింద నుండి పైకి చూసి అవాక్కైపోతాడు. తన ముఖంలో ఏవేవో భావాలు కనిపిస్తూ ఉంటాయి. అసలేం అర్థం కావడం లేదు విరాజ్కి. మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది ఒక్కసారిగా. అప్రయత్నంగానే తన నోటి నుండి చిన్నగా మాన్వి అని వచ్చింది.
రఘునందన్ గారు పంతులు గారి దగ్గర నుండి మైక్ తీసుకొని, మీ అందరికీ తెలిసిందే, నా స్నేహితుడు కిషోర్ కూతురు మేఘనాతో నా కొడుకు పెళ్లి జరగాలి. కానీ ఆఖరి నిమిషంలో కొన్ని కారణాలు ఆ సంబంధం వదిలేసుకున్నాం. డబ్బు కన్నా స్నేహం గొప్పది అని నేను భావించాను. అందుకే నా ఇంకో స్నేహితుడు కూతురు అయిన ఈ అమ్మాయిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తున్నాను. తనకి తల్లిదండ్రులు లేరు. అందుకే ఈ రోజు నుండి కాదు ఈ క్షణం నుండి తను మా ఇంటి బిడ్డ అని అందరికీ చెప్తారు. అందరూ కూడా రఘునందన్ గారి పెద్ద మనసుని చూసి ముచ్చటపడి చప్పట్లు కొడతారు. అలా కొట్టగానే రఘునందన్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. విరాజ్ వాళ్ళ నాన్న చెప్తుంది ఏది వినే స్థితిలో లేడు. అసలు బుర్రెకెక్కడం లేదు కూడా. పదే పదే మాన్వి మొహాన్ని, తన పక్కన కూర్చున్న అమ్మాయి మొహాన్ని కళ్ళు మూసుకొని కంపేర్ చేస్తూ ఉన్నాడు. తన మదిలో అగ్నిపర్వతం బద్దలైపోతుంది. అన్నిసార్లు కంపేర్ చేసుకుంటూ ఆఖరికి ఏదో ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా కళ్ళెర్ర చేసి చూస్తాడు ఆమె వైపు. ఆమె అదేం పట్టించుకోకుండా పక్కనే ఉన్న సుశీల గారితో చిన్నగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఆమె చిరునవ్వు చూడగానే అర్థమైపోయింది విరాజ్కి తనని ఇన్నాళ్ళు పక్కనే ఉండి మోసం చేసిన మాన్వినే అని. వెంటనే లేచి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా రఘునందన్ గారు పక్కకొచ్చి, ముందు ప్రశాంతంగా పెళ్లి జరగని, మీ అమ్మని చూడు, ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కోలుకుంటుంది. మేఘన వాళ్ళు వెళ్ళిపోగానే చిన్నగా బాధపడింది. ఇప్పుడు నువ్వు పెళ్లి పీటల మీద నుండి లేచి వెళ్ళిపోతే మన ఇంటి పరువుతో పాటు మీ అమ్మ అని అంటూ ఇంతకన్నా చెప్పలేను. తర్వాత నీ ఇష్టం అని లేచి ముందుకు వెళ్తారు. విరాజ్ గుండెల్లో 1000 గుణపాలు గుచ్చుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అక్కడ ఉండలేక వెళ్ళలేక మదన పడిపోతూ ఉంటాడు. ఇంతలో పెళ్ళ ఆగిపోయింది కదా అని బయటకు వెళ్ళిన ప్రణవ్, హిమ, సుమ గారు లోన్కి వస్తూ ఎదురుగా పీటల మీద కూర్చున్న పెళ్లి కూతుర్ని చూసి షాక్ అయిపోతారు. సుమ గారు ఆమెని చూసగానే, అయ్యో విరాజ్ ఇష్టపడింది మాన్విని కదా, ఎవరు అమ్మాయితో పెళ్ళైపోతుందే అని కంగారుగా మండపం దగ్గరికి వెళ్తారు. బాబీ నవ్వుతూ వాళ్ళిద్దరిని చూస్తుంటే హిమ, ప్రణవ్ మాత్రం షాక్ అయి చూస్తూ నేత్ర అని ఇద్దరు ఒకేసారి అన్నారు. విరాజ్ మాన్విని ఎదురెదురుగా కూర్చోబెట్టి, బాబు జీలకర్ర బెల్లం పెట్టు నాయన అమ్మాయి తల మీద అని అన్నారు పంతులు గారు. విరాజ్ తలెత్తకుండానే మాన్వి తలపై జీలకర్ర బెల్లం పెడతాడు. మాన్వి మాత్రం నవ్వుకుంటూ విరాజ్ నెత్తిపై చేయి పెట్టి, నిన్నిలాగే భస్మం చేసేయాలరా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఇటు తిరిగి ఏవేవో మంత్రాలు చదివాక తాలిబొట్టు విరాజ్ చేతికిచ్చి కట్టమని చెప్తాడు. విరాజ్ అది అందుకొని ముక్కలైపోయిన మనసుతో లేచి నిల్చుంటాడు. తనకి కట్టాలి అని అనిపించడం లేదు. సుశీల గారు మాన్వి జడెత్తి పట్టుకొని, కట్టు నాన్న అని నవ్వుతూ అంటుంటే ఆవిడ ముఖం చూసి కళ్ళు మూసుకొని ఏం జరిగితే అది జరిగింది అని 3 ముళ్ళు వేసేస్తాడు. పెళ్ళికొచ్చిన అతిథులందరూ వధూవరుల మీద అక్షంతల వర్షం కురిపిస్తారు. సో ఈ విధంగా అయిపోయిందండి పెళ్ళి. మరి తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం ముందు పాటలలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.